ఇవాళ మనం హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 2 నైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ అంతకంటే ముందు దీని ఫస్ట్ ఎపిసోడ్ కనుక చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళు తమ నెక్స్ట్ డెస్టినీకి అయితే చేరుకుంటారు. ఇప్పుడు మనం గాన్ ఇంకా షిప్ యొక్క కెప్టెన్ అయితే చూస్తాం. ఇప్పుడు గాన్ షిప్ యొక్క కెప్టెన్ కి థ్యాంక్ యూ చెప్తాడు, వాళ్ళని ఇక్కడ దాకా పంపించినందుకు. ఇప్పుడు ఆ కెప్టెన్ గాన్ కి అయితే ఒక అడ్వైజ్ అయితే ఇస్తాడు. ఇప్పుడు ఆ షిప్ యొక్క కెప్టెన్ గాన్ కి చెప్తాడు, ఆ కొండ మీద కనిపిస్తున్న చెట్టుని చూడు, ఆ ప్లేస్ కి నువ్వు ఫస్ట్ చేరుకుంటే మంచిది, ఎందుకంటే అక్కడి నుంచి ఎగ్జామ్ దగ్గరికి వెళ్లే షార్ట్ కట్ ఉంటుంది. ఇదంతా విని గాన్ అయితే చాలా సంతోషిస్తాడు. అండ్ ఇప్పుడు మనం చూస్తాం, ఒక పర్సన్ అయితే వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు దూరం నుంచి. ఇప్పుడు గాన్ కెప్టెన్ కి గుడ్ బై చెప్పి లియోరియో ఇంకా కుడాపిక దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు షిప్ యొక్క కెప్టెన్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, నువ్వు నిశ్చింతగా ఉండు జీన్, నీ కొడుకు ఒక పెద్ద హంటర్ అవుతాడు. అండ్ ఇప్పుడు మీకు ఒక మాట క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడు, ఈ జీన్ ఎవరంటే మన గాన్ వాళ్ళ డాడీ. ఇప్పుడు మనం చూస్తాం, గాన్, లియోరియో ఇంకా కుడాపిక వీళ్ళు ముగ్గురు ఒక మ్యాప్ నైతే చూస్తూ ఉంటారు. ఇప్పుడు లియోరియో అంటాడు, మనకైతే ఏ నోటీస్ అందిందో దాన్ని బట్టి జావాన్ సిటీలో అంటే ఈ ప్లేస్ లో మనకి ఎగ్జామ్ సెంటర్ ఉండొచ్చు, కానీ గాన్ చెప్పిన దాని ప్రకారం ఇవి రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. ఇప్పుడు గాన్ కెప్టెన్ చెప్పినట్టు ఆ కొండ వైపుకి అయితే వెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి లియోరియో అంటాడు, మనల్ని ఎగ్జామ్ సెంటర్ కి తీసుకుపోయే బస్ ఇక్కడుంది, మనం ఇందులో వెళ్తే మంచిది. దీనిపై గాన్ అయితే ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాడు. ఇప్పుడు గాన్ వెనకాల కుడాపిక కూడా వెళ్ళిపోతాడు. దీన్ని చూసి లియోరియో ఏం చేస్తాడు, అతను కూడా వీళ్ళతోటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఒక సిటీలోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ ఎవ్వరు ఉండరు, అంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే ఒక డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి ఎవరో బయటకైతే వస్తారు. దీన్ని చూసైతే వీళ్ళు ముగ్గురు అయితే షాక్ లో ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఈ ముస్లాం అంటుంది, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆ ముస్లాం అంటుంది, సో మీరు ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్దాం అనుకుంటున్నారు అవునా, అయితే మీరు అక్కడికి వెళ్ళాలంటే ముందు ఈ ఏరియాలో నుంచి బయటపడాలి. నేను కేవలం మీ ముగ్గురిని ఒకటే క్వశ్చన్ అడుగుతాను, దాంట్లో మీరు ముగ్గురు ఎవరైనా ఒక్కరు రైట్ ఆన్సర్ చెప్పినా నేను మీ ముగ్గురిని పాస్ చేస్తాను. అండ్ మీరు ఈ ఆన్సర్ చెప్పడానికి మీకు కేవలం 5 సెకండ్లే టైం ఉంటుంది. అండ్ ఇప్పుడు షిప్ యొక్క కెప్టెన్ సీక్రెట్ గా చెప్పిన మాటలన్నీ విన్నాడే, వాడైతే ఇక్కడికి వస్తాడు. అండ్ అతను వచ్చి అండ్ ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఈ ముస్లామే ఇంకైతే ఒక క్వశ్చన్ అయితే ఇస్తుంది, ఒక ఎనిమీ నీ ఫ్రెండ్ ని ఇంకా మీ అమ్మని కిడ్నాప్ చేస్తాడు, అండ్ నీకు ఒకటే ఛాన్స్ ఉంటుంది దాంట్లో ఎవరినైనా కాపాడడానికి, నువ్వు ఎవరిని కాపాడుతావు? అమ్మని కాపాడాలంటే ఒకటని చెప్పు, ఫ్రెండ్ ని కాపాడాలంటే 2 అని చెప్పు. అండ్ దీనిపైన మీ ఆన్సర్ ఏంటో కమెంట్ చేసి అయితే చెప్పండి. దీనిపై ఆ వ్యక్తి చెప్తాడు, నేనైతే ఆప్షన్ 1 ని సెలెక్ట్ చేసుకుంటా. దీనిపై ఆ ముస్లాం అడుగుతుంది, ఎందుకు? దీనిపై ఆ వ్యక్తి చెప్తాడు, అమ్మ ఒక్కతే ఉంటుంది, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. దీనిపై ఆ ముస్లామే చెప్తుంది, నువ్వు వెళ్ళొచ్చు. ఈ మాట విని లియోరియోకి అయితే పిచ్చిలేస్తుంది. లియోరియో అంటాడు, ఇదొక క్వశ్చనేనా, అసలు దీనికి ఏమన్నా ఆన్సర్ ఇవ్వచ్చా? అందరి ఒపీనియన్ లో ఆన్సర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, అసలు దీనికి ఆన్సరే ఉండదు. ఇది విని కుడాపిక అంటాడు, ఏంటి దీనికి ఆన్సరే లేదా? అండ్ కుడాపికకి అయితే అర్థమైపోతుంది. గాన్ అయితే ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. అండ్ ముసలి మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది, ఇప్పుడు నీ కొడుకు ఇంకా నీ కూతుర్ని కిడ్నాప్ చేశారు, నువ్వు వాళ్ళిద్దరిట్లలో ఒక్కరినే కాపాడగలవు, నువ్వు ఎవరిని కాపాడుతావు? ఇప్పుడు వీళ్ళిద్దరైతే సైలెంట్ గా ఉంటారు. లియోరియోకి అయితే చాలా కోపం వస్తుంది. అండ్ ఆ ముసలి అయితే ఇప్పుడు లెక్క పెడుతుంది, 5 4 3 2 1. ఇప్పుడు లియోరియో తన దగ్గర ఉన్న కర్రతో ఆ ముసల్దాన్ని కొట్టడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ అప్పుడే కుడాపిక లియోరియోని అయితే ఆపుతాడు అండ్ చెప్తాడు, అసలు ఈ క్వశ్చన్ కి నిజంగా ఆన్సరే లేదు, మనం కేవలం 5 సెకండ్స్ సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు లియోరియో అడుగుతాడు, మరి ఇంతకు ముందు వెళ్ళిన వ్యక్తి? దీనిపై కుడాపిక చెప్తాడు, ఇయ్యల్లాక ఆమె చెప్పలేదు అతను చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని, జస్ట్ ఆమె అతన్ని వెళ్ళమంది, ఎందుకంటే అతను వెళ్లే దారి తప్పు. పాపం ఎంత సంతోషంగా పోయింది ఇయ్యల్లాక. ఇప్పుడు ఆ ముస్లాం అంటుంది, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అండ్ ఆమె తన ముంగటనైతే ఒక డోర్ నైతే ఓపెన్ చేస్తుంది అండ్ చెప్తుంది, ఇదే మీరు, ఇక్కడ నుంచే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది, నువ్వు వాళ్ళకి నచ్చావంటే వాళ్ళు నీ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కి పంపిస్తారు. ఇప్పుడు లియోరియో అయితే ఆ గ్రాండ్ మాకి ఇయ్యల్లాక అలా చేసినందుకు సారీ అని అయితే చెప్తాడు. ఇప్పుడు మనం గాన్ అయితే చూస్తాం. గాన్ ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇప్పుడు గాన్ ని చూసి కుడాపిక చెప్తాడు, మనం వెళ్దాం, క్విజ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. దీనిపై గాన్ చెప్తాడు, నేను ఆలోచిస్తున్నాను, నిజంగా నేను ఇలాంటి సిచ్యువేషన్ లో పడితే నేను మీ ఇద్దరిట్లా ఎవరిని కాపాడాలి? ఇది విని వీళ్ళిద్దరైతే షాక్ అవుతారు. ఇప్పుడు ఆ ముస్లాం ఆలోచిస్తూ ఉంటుంది, ఇదే ఈ టెస్ట్ యొక్క నిజమైన ఉద్దేశం, ఇంకా కష్టాలు చెప్పిరా, అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. అండ్ దీని తర్వాత వీళ్ళు కొంచెం దూరం నడిచిన తర్వాత వీళ్ళకి ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. అండ్ ఆ ఇంట్లో వీళ్ళ ముందైతే ఒక పెద్ద మాన్స్టర్ అయితే ఉంటుంది.
అది ఒక అమ్మాయిని అయితే పట్టుకొని ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మాన్స్టర్ వీళ్ళ ముగ్గురిని చూసి అయితే కిటికీలో నుంచి అయితే పారిపోతుంది ఆ అమ్మాయిని తీసుకొని. అండ్ ఆ ఇంట్లో ఇంకొక వ్యక్తి అయితే గాయాలతో ఉంటాడు. అతను చెప్తాడు, ప్లీజ్ నా చెల్లిని కాపాడండి. అండ్ వీళ్ళిద్దరు అయితే ఆ మాన్స్టర్ నుంచి ఆమెను కాపాడడానికి అయితే వెళ్తారు. ఇప్పుడు కుడాపిక లియోరియోతో చెప్తాడు, నువ్వు ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే ఆ మాన్స్టర్ అయితే ఫాలో చేస్తారు. ఇప్పుడు గాన్ అయితే షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ మాన్స్టర్ కి మాట్లాడొచ్చు. దీనిపై కుడాపిక చెప్తాడు, ఆ మాన్స్టర్ మాట్లాడగలదు, ఇంకా తన రూపాన్ని మనుషుల్లాగా మార్చుకోగలదు. దీనిపై గాన్ అంటాడు, అయితే ఆ మాన్స్టర్ ని పట్టుకోవడం చాలా ఈజీ. అండ్ ఇప్పుడు తన ఫిషింగ్ రాడ్ తోటి ఆ మాన్స్టర్ యొక్క తల మీద అయితే కొడతాడు. దీనివల్ల ఆ అమ్మాయి అయితే కింద పడిపోతుంది. అండ్ అప్పుడే కుడాపిక ఆ అమ్మాయిని అయితే కాపాడుతాడు. అండ్ ఆ మాన్స్టర్ అక్కడి నుంచి అయితే తప్పించుకుంటుంది. ఇప్పుడు గాన్ ఆ మాన్స్టర్ వెనకాలనే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, షోర్ ఎలా ఉన్నాడు, నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళవా? దీనిపై కుడాపిక చెప్తాడు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, మా ఫ్రెండ్ అతన్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు. ఇప్పుడు కుడాపిక ఆమె చేయి మీద ఉన్న టాటూని చూసి అయితే షాక్ అవుతాడు. దీంతో ఆమె వెంటనే తన చైన్ అయితే దాచిపెడుతుంది. అండ్ అప్పుడే అక్కడికి లియోరియో అయితే వస్తాడు. లియోరియో అంటాడు, కుడాపిక నువ్వు జాగ్రత్తగానే ఉన్నావా? దీనిపై కుడాపిక అంటాడు, నేను బాగానే ఉన్నా, ఇంకా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? దీనిపై లియోరియో చెప్తాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అతనికి అంత డీప్ గా దెబ్బలేం తగలలేదు. ఇప్పుడు కుడాపిక తన వెపన్ తో లియోరియోని అయితే కొడతాడు. ఇప్పుడు లియోరియోకి అయితే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు లియోరియో అంటాడు, నీకెలా అర్థమైంది నేను మాన్స్టర్ అని? దీనిపై కుడాపిక చెప్తాడు, నాకు తెలియదు నువ్వు మాన్స్టర్ అని, కాకపోతే నేను లియోరియోకి చెప్పాను, నువ్వు ఆ గాయాలైన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. ఇంకా ఒక మాన్స్టర్ ఇలా బయట తిరుగుతుండగా అతను ఎప్పుడు అక్కడి నుంచి రాడు. ఇదంతా విని ఆ మాన్స్టర్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కుడాపిక ఆ అమ్మాయి మెడ మీద తన వెపన్ పెట్టి అడుగుతాడు, నువ్వు నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? దీనిపై ఆ అమ్మాయి అయితే క్రిబ్బీగా ఒక స్మైల్ అయితే ఇస్తుంది. దీని తర్వాత మనం గాన్ అయితే చూస్తాం. ఇప్పుడు గాన్ కి అయితే ఆ మాన్స్టర్ ఎటు వెళ్ళిందో ఏమీ కనపడదు. అప్పుడే గాన్ ఎదురుగా చెట్టు మీద ఆ మాన్స్టర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ మాన్స్టర్ గాన్ దగ్గరకు వచ్చి అంటుంది, చావడానికి రెడీగా ఉండు. ఇప్పుడు గాన్ ఇటు అటు చూసి అంటాడు, నువ్వు నేను ఏలాగా చూసిన మాన్స్టర్ కాదు. దీనిపై ఆ మాన్స్టర్ అయితే అక్కడే ఆగిపోతుంది. దీని తర్వాత మనం గాన్ ఇంకా 2 మాన్స్టర్లు ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తాం. ఇప్పుడు ఆ 2 మాన్స్టర్లు అంటాయి, చాలా కాలం తర్వాత ఒక్కరే కనిపెట్టగలిగారు మన ఇద్దరం వేరని. కానీ లియోరియోకి ఇంకా కుడాపికకు అయితే అస్సలు అర్థం అవ్వట్లేదు వాళ్ళ ముఖాలు డిఫరెంట్ గా ఉన్నాయని. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆ మాన్స్టర్స్ చెప్తాయి, మేము హంటర్ ఎగ్జామ్ కోసం పనిచేస్తాం. ఇప్పుడు లియోరియో అంటాడు, మీరంతా కలిసి మమ్మల్ని వెధవల్ని చేశారు. ఇప్పుడు ఆ మాన్స్టర్ చెప్తుంది, హంటర్ ఎగ్జామ్ జరిగే ప్లేస్ ని మేము ప్రతి సంవత్సరం మారుస్తాం. దీనివల్ల ఆ ప్లేస్ వెతకడం చాలా కష్టం. దీంట్లో మేము మీకు కేవలం హెల్ప్ చేస్తాం అక్కడ దాకా వెళ్ళడానికి. ఇది మీరు గుర్తు పెట్టుకోండి, మేము అందరికి హెల్ప్ చేయం. మేము కేవలం ఈ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకే హెల్ప్ చేస్తాం. అందుకే మేము ఇక్కడ దాకా వచ్చే వాళ్ళని టెస్ట్ చేస్తాం అండ్ వాళ్ళని పాస్ చేసి పంపిస్తాం. ఇప్పుడే అమ్మాయి అంటుంది, కుడాపిక కదా నీ పేరు, నువ్వు నేను అనుకున్న దానికంటే చాలా తెలివైన వాడివి. ఇంకా నువ్వు నా చేతి మీద ఉన్న సింపుల్ టాటూ తోటి కనిపెట్టావు నేను ఎవరనేది. ఇంకా నీకు బాగానే తెలుసు ఇది కేవలం మా వంశంలోని ఆడవాళ్లే ఈ టాటూని వేసుకుంటారని. నీకు ఇవన్నిటి గురించి బాగానే నాలెడ్జ్ ఉంది, అందుకే నేను నిన్ను పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమె పక్కనున్న అబ్బాయి అంటాడు, లియోరియో నేను ఒక మాన్స్టర్ అని నువ్వు కనిపెట్టలేకపోయావు, కానీ నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు, అందుకే నేను నిన్ను పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ మాన్స్టర్స్ గాన్ తోటి అంటాయి, గాన్ నాకు నీ స్పీడ్ ఇంకా స్ట్రెంత్ చాలా బాగా నచ్చాయి, అందుకే మేము కూడా నిన్ను హంటర్ ఎగ్జామ్ కి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే చాలా సంతోషిస్తారు. దీని తర్వాత ఆ మాన్స్టర్స్ అయితే వీళ్ళని హంటర్ ఎగ్జామ్ సైట్ కి అయితే తీసుకువెళ్తారు. అండ్ దీంతో మన సెకండ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ కలుద్దాం థర్డ్ ఎపిసోడ్ లో.